అవుట్‌డోర్ కిచెన్ మేకింగ్ ప్రాసెస్‌లో పార్ట్ 5 వచ్చి టైల్స్ షాపింగ్. ఇదొచ్చి కీస్టోన్ టైల్స్ అని హ్యూస్టన్‌లో ఉంటది. అండ్ వీళ్ళ దగ్గర వచ్చి చాలా వెరైటీస్ ఆఫ్ టైల్స్ అయితే ఉన్నాయి. మీరు గనుక ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను గ్రానైట్ షాపింగ్ వీడియోస్ పెట్టాను. అందులో వచ్చి మేము ఏ గ్రానైట్ సెలెక్ట్ చేసుకున్నామో చూయించాను. అండ్ దానికి కాంట్రాస్ట్‌లో కావాలి అని చెప్పి ఈ టైల్స్ అయితే తీసుకున్నాము. అవుట్‌డోర్ కిచెన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది అన్నోన్ ఖర్చులు చాలా ఉంటాయని. బేసిక్‌గా గ్రానైట్ వర్కర్స్‌ని హైర్ చేసుకోవాలని తెలీదు. అండ్ గ్రానైట్ విడిగా తెచ్చుకోవాలి. అంత పెద్ద గ్రానైట్ పట్టిద్ది అని తెలీదు. అండ్ ఈ టైల్స్ వేయాలి అని తెలీదు. సో, ఇట్లాగా డిఫరెంట్ థింగ్స్ ఆన్ ద ఫ్లైలో నేర్చుకుంటూ వెళ్ళామనమాట. ఇది ఎట్ ఎ టైమ్ అంతా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసిందయితే కాదు. అండ్ బడ్జెట్ కూడా మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువే అయ్యింది. బేసిక్‌గా ఎందుకు అంటే ఇట్లాగా గ్రానైట్, టైల్స్, గ్రానైట్ వర్కర్ ఇలా డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. బేసిక్‌గా మాకు అవుట్‌డోర్ కిచెన్ వచ్చి ఎవ్రీథింగ్ మనం మెటీరియల్స్ అంతా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఓన్లీ లేబర్‌కే పే చేసామనమాట. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ప్రాజెక్ట్. ఎందుకంటే కంప్లీట్ ప్రాజెక్ట్ కోట్ తీసుకుంటే అరౌండ్ 30,000-40,000 చెప్తున్నారనమాట. ఇదొచ్చి ఇలా ఇండివిడ్యువల్‌గా వన్ బై వన్ చేయించుకుంటూ వెళ్తేనే మాకు కొంచెం రీజనబుల్ ప్రైస్‌కి అయ్యింది. మీకు కనుక ఈ కిచెన్ ఎంత అయ్యింది కాస్ట్ అనేది డీటెయిల్స్ కావాలి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను ఈ వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, నేనైతే అప్రాక్సిమేట్ ప్రైజెస్ ఎంతయినాయి అనేది మీకు డీటెయిల్స్ చెప్తాను. నాకొచ్చి ఇట్లా యూట్యూబ్ వీడియోస్‌లో ఆర్ యూట్యూబ్‌లో కామెంట్స్‌లో ప్రైస్ మెన్షన్ చేయడం అయితే ఇష్టం లేదు పబ్లిక్‌గా. ఇప్పుడు ఈ టైల్స్ విషయానికొస్తే ఎన్ని టైల్స్ కావాలి అనేది మాకు కన్‌స్ట్రక్షన్ వర్కరే మెజర్ చేసి చెప్పారనమాట. ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి అనేది. అండ్ అక్కడికెళ్ళి అంత స్క్వేర్ ఫీట్ ఆఫ్ టైల్స్ అంటే ఇది ఒక బ్లాక్ చూస్తే 6 స్క్వేర్ ఫీట్ ఉంది. సో, కన్‌స్ట్రక్షన్ వర్కర్ చెప్పిన దాన్ని బట్టి మేము టైల్స్ అయితే తీసుకున్నామనమాట. అండ్ ఈ టైల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసాము అవుట్‌డోర్ కిచెన్‌లో అనేది మీకు తెలియాలంటే నేను ఈ వీడియోకి లింక్ అటాచ్ చేస్తాను. అవుట్‌డోర్ కిచెన్ వీడియో లింక్. మీరు గనుక ఇంకా చూడకపోతే డెఫినెట్‌లీ మేక్ ష్యూర్ టు చెక్ ఇట్ ఔట్. అందులో చూస్తే మీకు అర్థమవుతది. మేము అసలు ఈ టైల్స్ ఎక్కడేసాము, గ్రానైట్ ఎక్కడేసాము అనేది. అండ్ ఈ స్టోర్‌లో చూస్తే మనకి ఫ్లోరింగ్ టైల్స్ కూడా మంచివున్నాయి. అండ్ డెకార్ టైల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మేము కాంక్రీట్ ఫ్లోరింగే ప్రిఫర్ చేసాము. ఎందుకంటే మాకు అక్కడే గార్డెన్ గూడా ఉంది కాబట్టి, చాలా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడానికి కన్వీనియంట్‌గా ఉంటది అని చెప్పి కాంక్రీట్ ఫ్లోరింగే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ అవుట్‌డోర్ కిచెన్ మేకింగ్ వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్‌లో పెడతాను. మేక్ ష్యూర్ టు చెక్ ఇట్ ఔట్.